హాయ్ ఆల్ వెల్కమ్ టు అమూస్ వ్లాగ్. సో ఈ ఇల్లు వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇల్లు. సో అమ్మ లేని ఇల్లు ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ మా డాడీ అయితే ఆ ఇల్లుని మొత్తం చెట్లతో, పక్షులతో, ఒక మంచి క్యూట్ పెట్ తాబేలుతో ఇల్లు అయితే మంచిగా కలకలలాడుతూ ఉంటుందన్నమాట. మొత్తం ఇల్లు గ్రీనరీ, ఎక్కడ చూసినా చెట్లతో నిండిపోయి ఉంటుంది. ఆ చెట్లు కూడా అన్ని రకాల చెట్లు అయితే మా డాడీ పెంచుతూ ఉంటారన్నమాట. సో నేను వెళ్ళినప్పుడు వీడియో తీసుకున్నాను. ఈ వీడియో నేనైతే మీకు ఈరోజు చూపిస్తున్నాను. మా డాడీ అయితే మా ఇంట్లో మంచిగా చామగడ్డ ఆకు, తోటకూర, కరివేపాకు, గోంగూర, వంకాయలు, దొండకాయలు, చామంతి, మిరపకాయలు, నైట్కిన్ చెట్టు, ఇలాంటి చాలా రకరకాల చెట్లు అయితే పెంచుతున్నారనమాట. డాడీకి చాలా ఇష్టం గ్రీనరీ, చెట్లు పెంచడం. సో ఇది వచ్చేసి మా తాబేలు, దీని పేరు సితారా. మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇది వచ్చేసి ఒక దీని పేరు తెలియదు నాకు, మేము పిట్ట అనేది అంటున్నాను నేను. బట్ ఇది అసలు వచ్చి మా ఇంట్లోనే ఉంది. మంచిగా మన మీద ఉంటుంది, మనం ఏమైనా అంటే మనకి దానికి సమాధానం ఇస్తూ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి చిన్న పిట్ట. ఇది మాకు ఇంటికి వచ్చిందనమాట. అప్పటి నుంచి మా ఇంట్లోనే ఉంది. మనం చేతిలో పట్టుకున్న మన షోల్డర్స్ మీద అలా ఉంటూ ఉంటుంది. సో మంచి సౌండ్ అయితే ఇస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది వచ్చేసి ఫ్రంట్ అన్నమాట. ముందు అంటే డోర్ ఎంట్రన్స్లో అయితే ఇది గోంగూర చెట్లు మీకు కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి నైట్కిన్ అనమాట. మనకి వింటర్ సీజన్లో మంచి స్మెల్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి తోటకూర, ఇట్లాంటివి. సో నేను తోటకూర ఇలాంటివి ప్రిఫర్ చేస్తాను. అండ్ మనీ ప్లాంట్ అయితే మా ఇంట్లో మొత్తం పాకిపోయిందండి. ఇక్కడ చూడు మనీ ప్లాంట్ అయితే మొత్తం ఉంటుంది. సో మనీ ప్లాంట్, కొంచెం షోకేస్ లాంటివి, డెకరేషన్ చెట్లు. అండ్ మా డాడీ అయితే టీవీ ఉంటాయి కదా, పేపర్, అలాంటివి కూడా వదలడం అంటే అందులో కూడా చెట్లు పెడుతూ ఉంటాడు. సో ఇవన్నీ అనమాట. సో మా డాడీ పోషిస్తూ ఉన్నాడు నాకు. మునగాకు చెట్టు అండి, నాకైతే మునగాకు చాలా ఇష్టం. మునగాకు చెట్టు కూడా చాలా పెద్దగా ఉంటుందన్నమాట. అండ్ మేము బయట వచ్చేసి అయితే అన్ని తొట్టిలలో అలా అయితే మా డాడీ పెంచాడు. అండ్ మునగాకు చెట్టు కూడా చాలా పెద్దగా ఉండే, ఒకసారి రెయినీ సీజన్ వచ్చి మొత్తం చెట్టు పడిపోయి ఇది మళ్ళీ స్టార్టింగ్ అయ్యిందనమాట. మంచి పూత పూస్తుంది. సో మునగాకు చెట్టు, పప్పాయ చెట్టు ఇలాగా. అండ్ ఇదైతే మంచిగా తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు అందులోనే వేయము, ఇంట్లోనే ఉంటుంది. మేము బయట ఉన్నప్పుడు అట్లా చెట్లలో వేస్తారనమాట డాడీ. మంచిగా తిరుగుతూ ఉంటుంది. ఇది వచ్చేసి పప్పాయ చెట్టు. ఇది మొత్తం బ్యాక్ సైడ్ ఇప్పుడు నేను చూపించేది చాలా పెద్దగా ఉంటుందన్నమాట. సో ఇది కొయ్యడానికి ఎవరైనా వెక్కి కొయ్యాలి, లేకపోతే దానికి ఒకటి బాస్కెట్ కట్టేసాం, దాంతో మనం ప్లగ్ చేస్తే మనకి వచ్చేసాయి అనమాట. చాలా కాయలు కాస్తూ ఉంటాయి, పెద్ద పెద్దవి పప్పాయ కాయలు అనమాట. సో ఇవి వచ్చేసి మా ఇంట్లో ఉన్న చిలుకలు. ఇవి కూడా అసలు మనీ ప్లాంట్ వదిలేవు అనమాట. మంచిగా తిరుగుతూ ఉంటాయి. ఆరెల్స్ మంచిగా బోన్లో వేసిస్తే ఉంటాయన్నమాట. ఇంకా దీని పని దీనిదే అనమాట. మంచిగా తిరుగుతుంది, మంచిగా ఉంటుంది అనమాట. సో ఇదండి మా డాడీ ఇంట్లో ఉన్న ఈ గ్రీనరీ అనమాట. ఇంకా చాలా ఉండేది, చాలా తీసేసాం. బట్ ఇది వచ్చేసి గ్రీనరీ, మొత్తం గ్రీనరీ ఉంటుంది. మా ఇల్లు చుట్టూ
చుట్టూ ఇంట్లో హాల్‌లో కూడా మొత్తం చెట్లే ఉంటాయన్నమాట. సో, డ్యాడీకి ఇష్టం చెట్లు పెంచడం. ఇట్లా గ్రీనరీగా ఉంటే ఇష్టమనమాట. సో, ఆక్సిజన్ ప్లాంట్స్ ఇట్లాంటివి, కాలీఫ్లవర్, ఇలాంటి చాలా చాలా రకరకాలవి అన్నీ ఉన్నాయి. మీకు నేను ఇంకా డీటెయిల్‌గా కూడా వీడియో తీసి పెడతానన్నమాట. సో, ఇదండి. సో, నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంపల్సరీ వీడియోని అయితే మొత్తం చూడండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. మా ఇంట్లోనే చిన్న చిన్న బర్డ్స్, టార్టాయిస్, తాబేలు ఇవన్నీ చూసి కూడా ఎంజాయ్ చేయండి గైస్. ఇది వచ్చేసి మా మమ్మీ ఇల్లు, మా ఇల్లు, నేను పెరిగిన ఇల్లు.